హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే బయటికి వచ్చి చూసేసరికి ఫుల్ అంతా మబ్బుగా ఉంది అండ్ వర్షం కూడా స్టార్ట్ అయిందండి. సమ్మర్ స్టార్ట్ అవుతుందని అనుకుంటే వర్షం స్టార్ట్ అయింది ఏంటా అని అనుకున్నా. ఆల్రెడీ న్యూస్లో వాటిల్లో కూడా దుబాయ్లో భారీ వర్షాలు అవి ఇవి అని చూస్తూ మనకు కూడా ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయినాయా అని అనుకున్నాను. అండ్ వెదర్ అయితే ఏదో రెయినీ సీజన్ లాగా అనిపించింది అనమాట. అంటే ఆల్రెడీ మార్నింగ్ సన్ వచ్చాడు కానీ మళ్ళీ అంత క్లౌడీగా అయిపోయి క్లౌడ్స్ వెనక్కి వెళ్ళిపోయి సడన్గా వర్షం పడుతూ ఉందన్నమాట. నిన్న కూడా కొంచెం ఈవినింగ్కే క్లౌడీ అనిపించింది. ఇంకా ఆల్రెడీ చాలా ప్లేసెస్లో వర్షాలు పడుతూనే ఉన్నాయని కూడా విన్నాను వార్తల్లో. సో మార్నింగ్ చూసేసరికి ఇదిగోండి సన్ మొత్తం మబ్బుల మధ్యలో వెళ్ళిపోయి మొత్తం మబ్బుగా ఉందన్నమాట. ఇంకా వడియాలు ఇలాంటివి పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే ఈ వర్షాలు స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఒక 1 వీక్ వరకు అయితే పార్ట్లీ క్లౌడీ అన్నట్టుగా చూపిస్తుంది వెదర్ రిపోర్ట్. సో 1 వీక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనము ఒడియాలు లాంటివన్నీ ప్లాన్ చేసుకుందాంలే అని అనుకొని ప్రస్తుతానికైతే ఇంకా అట్లాంటి ప్లాన్ ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే ఎండలు బాగా ముదిరాక చేద్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. అండ్ మొన్న తీసుకున్న ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. అమెజాన్లో తీసుకున్నాను, మీకు షేర్ చేశాను కదా సమ్మర్లో మంచి కాటన్ ఫ్రాక్స్ కాస్త కంఫర్టబుల్గా ఉంటాయని. అదే వేసుకున్నా. అఫ్కోర్స్ క్లైమేట్ అంతా కొంచెం క్లౌడీగా ఉంది, వెదర్ అంతా కూడా వర్షం పడింది పొద్దున్నే అండ్ ఆగిపోయింది. ఇప్పుడైతే ఏం వర్షం లేదు, లైట్గా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేను యాక్చువల్గా బయటకు వెళ్ళాలని అన్నాను కదా, అందుకే రెడీ అవుతున్నాను అనమాట. జనరల్గా మనం ఏదైనా షాపింగ్కి వెళ్తున్నామో అలా అంటే డిఫరెంట్గా రెడీ అవుతూ ఉంటాము. నార్మల్గా ఎవ్రీడే ఇంట్లోనే అంటే ఒకలా రెడీ అవుతూ ఉంటాం. లేదు నార్మల్ మన పనులు మనం తిరుగుతూ ఉంటాం చూడండి, అప్పుడైతే ఒకలా రెడీ అవుతుంటా. అంటే మొత్తం 3 రకాలుగా రెడీ అవుతూ ఉంటాను అనమాట. అండ్ ఫంక్షన్స్ పార్టీస్ అంటే ఒకలా రెడీ అవుతుంటా, అంటే మొత్తం 4 రకాలుగా రెడీ అవుతూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఇప్పుడైతే నేను బ్యాంక్ వెళ్ళాలి, యాక్చువల్గా బ్యాంక్ పని ఉందనమాట. సో అందుకని రెడీ అవ్వడానికి రెడీ అవుతున్నా. అది కూడా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను, ఎందుకంటే పార్టీలు ఫంక్షన్లు ఎలాగో షేర్ చేసుకుంటాం కదా. రెడీ అవ్వడం అంత సెన్స్ మేకప్లు ఇట్లాగా అంతలా వేసుకోము కదా, బట్ స్కిన్ కేర్ మాత్రం ఎవ్రీడే ఉండాలి. అంటే మనం ఫంక్షన్స్కి వెళ్తున్నా, షూట్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నా, లేదా నార్మల్గా బయటికి వెళ్తున్నా స్కిన్ కేర్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మీరు ప్యూర్ స్కిన్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు కదా, అవి యూస్ చేసినప్పుడు మేకప్ అవి వేసుకోవద్దు, వేరే ప్రోడక్ట్స్ వాడద్దు అని అంటున్నారు. మరి మీరు వాడుతున్నారుగా అని అంటున్నారు. సో ఎస్, నేను వేరే ప్రోడక్ట్స్ కూడా వాడుతున్నానండి. అండ్ మేకప్ వేసుకుంటున్నాం అంటే మేము స్కిన్ కేర్కి ఏవైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటామో అవి వాడిన తర్వాత మనం మేకప్ చేసుకోవాలి. అండ్ నా స్కిన్ మరీ అంత ప్రాబ్లమాటిక్ స్కిన్ కాదు. సో అందుకని నేను వేరే అన్నీ కూడా ట్రై చేసి మీకు వాటి రివ్యూస్ అవి ఇస్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కదా. అండ్ ఫేస్ వాష్ యూస్ చేస్తానండి, నేను అసలు సోప్ యూస్ చేయను ఫేస్కి. అండ్ ఫేస్ వాష్ నేను నా కిట్లోదే యూస్ చేస్తాను, మీకు ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేసా. ఇదే మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది నా బాత్రూంలోనే ఉంటుందన్నమాట. మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. అండ్ మన స్కిన్ టెక్స్చర్కి సూట్ అయ్యే ఫేస్ వాష్ యూస్ చేయడం చాలా మంచిది. సో క్యూర్ స్కిన్లో ఏంటంటే మనకి పర్సనలైజ్డ్ కిట్ వస్తుంది కదా, మన ఫోటోని స్కాన్ చేసి ఇస్తారు కాబట్టి మనకి సూట్ అయిందా లేదా చూసుకొని అది కంటిన్యూ చేయడం బెటర్. నాకు ఇదైతే మైల్డ్ క్లెన్సర్ అనమాట, మరీ కాదు, జెంటిల్ ఫేస్ వాష్. ఇది ఫోమ్ టెక్స్చర్లో వస్తుంది. సో నాకు ఈ స్కిన్కి బాగానే సూట్ అయింది. తర్వాత కమ్స్ ద మాయిశ్చరైజర్. సమ్మర్ అయినా సరే ఐ యూజ్ మై మాయిశ్చరైజర్. నేను మాయిశ్చరైజర్ కాకుండా ఇక్కడ బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అని నాకు ఇది వచ్చింది. ఇదేంటంటే మనం లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా లైట్గా, అంటే ఫ్యూ రైస్ గ్రెయిన్స్ అంతా జస్ట్ అలా అప్లై చేసి దీన్ని మనం బాగా స్కిన్ అంతా కదిపేసేలాగా రుద్దేయకూడదు, జస్ట్ ఫింగర్స్ పైన లైట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ మనకి మాయిశ్చరైజేషన్ మరీ అంత ఎక్కువ అయితే అవసరం ఉండదు. అండ్ మాయిశ్చరైజర్ కళ్ళ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలండి, అలానే కళ్ళ చుట్టూ ఉన్న స్కిన్ని ఎక్కువ మూవ్ చేసేయకూడదు. నెక్స్ట్ కమ్స్ ద సన్ స్క్రీన్ మన స్కిన్ కేర్లో లాస్ట్ స్టెప్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా బయట క్లౌడీగా ఉంది, బట్ స్టిల్ సన్ స్క్రీన్ అయితే మనం పెట్టుకోవాల్సిందే. ఇప్పుడిప్పుడే కొంచెం ఫన్నీగా కూడా అవుతుందిలేండి. అండ్ సన్ స్క్రీన్ ఇట్లా 2 ఫింగర్స్ మొత్తం ఇట్లా పెట్టుకొని ఇట్లా 2 ఫింగర్ రూల్ ఫాలో చేస్తుంటారు. బట్ నేను క్యూర్ స్కిన్లో డాక్టర్తో మనం ఎప్పుడంటే అప్పుడు చాట్ చేయొచ్చు, మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు కదా. సో అలా నేను అడిగినప్పుడు ఇది మనకి అలా అవసరం లేదు, ఇది మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్ జెల్ అనమాట. సో దీన్ని జస్ట్ మనం కొంచెం తీసుకొని మన ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. మరి 2 ఫింగర్స్ అంతా అప్లై చేసుకుంటే ఫుల్ వైట్ క్యాస్ట్ వచ్చేసినట్లుగా అయిపోద్ది అనమాట సన్ స్క్రీన్లు ఏవైనా సరే. సో ఈ సన్ స్క్రీన్ని మొత్తం మన ఫేస్ అంతా ఇప్పుడు చూసారు కదా ఎంత తీసుకున్నాను క్వాంటిటీ, ఆ క్వాంటిటీ నా ఫేస్ మొత్తానికి సరిపోద్ది. అండ్ చాలా మటు సన్ స్క్రీన్స్ కొంచెం వైట్ క్యాస్ట్ కూడా ఇస్తూ ఉంటాయి. సో అందుకని కొద్దిసేపు దాన్ని అలా ఉంచేస్తే అది సెటిల్ డౌన్ అయిపోతుంది అనమాట మన స్కిన్ పైన. అప్పుడు నెక్స్ట్ మనం రెడీ అవ్వచ్చు.
డే టైంలో బయటకు వెళ్తున్నాము అనుకుంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఆబ్వియస్లీ సమ్మర్స్ కాబట్టి ఇంకా ఎక్కువ SPF ఉన్నది యూస్ చేయొచ్చు. అండ్ ఎక్కువ లాంగ్ అవర్స్ సన్లోనే ఉంటున్నాం అనుకుంటే మళ్ళీ 2 hours తర్వాత కానీ 3 hours తర్వాత కానీ రీఅప్లై కూడా చేసుకోవచ్చు అని అంటారు. ఇంతవరకు నేను ఎప్పుడు రీఅప్లై చేయలేదు, కానీ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకుంటా. ఇవి కాకుండా నాకు వచ్చిన ఇంకొక ప్రోడక్ట్ ఇది మల్టీ యాక్టివ్ కరెక్టర్. సో ఇదేంటంటే కొన్ని బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్ లాంటివి, వాటి కోసం ఇది నైట్ టైం అప్లై చేసేది అనమాట. సో ఇది నా బేసిక్ స్కిన్ కేర్. ఇవి రెగ్యులర్గా ఎవ్రీడే యూజ్ చేసేది నేను. సో దీనిపైన ఏమైనా అప్లై చేయాలి అని అంటే ఒక 5-10 minutes గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ అప్లై చేస్తాను అనమాట. సో మీరు ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలి అనుకుంటే, క్యూర్ స్కిన్ ట్రై చేయాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే నా కూపన్ కూడా ఇచ్చేస్తాను. ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా 250 rupees డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి. సమ్మర్లో చాలా మనకి స్కిన్ చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి. సో కిట్ కూడా మనకి దాన్ని బట్టే వస్తుంటుంది అన్నమాట, మనం ఫోటోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి. వింటర్కి సమ్మర్కి ఎలా అయితే సీజన్ చేంజ్ అవుతూ ఉంటుందో మన స్కిన్ కూడా అలాగే మారుతూ ఉంటుంది. దానిలో ఉన్న టెక్స్చర్ కానివ్వండి, దానికి ఉన్న రిక్వైర్మెంట్స్ కానీ మారుతూ ఉంటాయి. సో వాటిని సాటిస్ఫై చేస్తూ ఉంటే మన స్కిన్ ఏ సీజన్లో అయినా సరే బాగుంటుంది. ఇప్పుడు 10 minutes అయిన తర్వాత నేను నా కాంపాక్ట్ అప్లై చేస్తున్నానండి దీనిపైన. నేను రెగ్యులర్గా బయటకు వెళ్ళేటప్పుడు ఐ జస్ట్ పుట్ మై కాంపాక్ట్ ఆన్, అంతకుమించి ఇంకేమీ ఎక్కువ అప్లై చేయను. అంటే మిగతా క్రీమ్స్ కానీ ఫౌండేషన్స్ లాంటివి ఏమీ అప్లై చేయను. బీబీ క్రీమ్లు, CC క్రీమ్లు ఇట్లాంటివి ఏమీ కూడా అప్లై చేయను. అండ్ కొంచెం కాజల్ లేకపోతే నా కళ్ళు చాలా పేల్గా ఉంటాయి. సో అందుకని కాజల్ అప్లై చేస్తా. అండ్ నెక్స్ట్ కమ్స్ మై లిప్ బామ్. సో దట్స్ ఇట్. ఇట్లానే రెడీ అవుతాయి. ఇప్పుడు హెయిర్ కొంచెం ఆయిలీగా ఉంది. సో ఐ జస్ట్ చేంజ్ మై హెయిర్ స్టైల్. సో ఫేస్ అయితే మాత్రం ఇంతే, అంతకు మంచి ఏమీ పెట్టుకోనండి, ఇలాగే వెళ్ళిపోతా అనమాట. బేసిక్గా కొంచెం కాటుక అండ్ లిప్స్టిక్ చేంజెస్ ద హోల్ గేమ్ అనమాట. ఫేస్ కొంచెం ఓకేష్లానే ఉంటుంది కాబట్టి కొంచెం కాంపాక్ట్ అప్లై చేసుకుంటే ఇంకా జిడ్డుగా ఉండదు. అంతే. ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసేసుకొని బయటకు వెళ్ళిపోదాం. అండ్ ఇంకా బ్యాంక్కి వెళ్తున్నాను కదండి. సో అన్నీ కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్తున్నాను అనమాట. కొన్ని డాక్యుమెంట్ పాయింట్స్ సంతకం చేయాలన్నారు. అంటే నా లాకర్ యాక్సెస్ చేయడానికి వెళ్తున్నాను. ఒక నెక్లెస్ ఇంట్లో ఉండిపోయింది, దాన్ని లాకర్లో పెట్టేద్దాము అని చెప్పి. గోల్డ్ ఎప్పుడైనా సరే మనం లాకర్లో పెట్టుకోవడం సేఫ్ అండి, ఇంట్లో ఉంచుకోవడం అంత సేఫ్ కాదు కదా. అండ్ లాకర్కి సంబంధించి చాలామందికి కొంతమందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. లాకర్ మనం నాకు తెలిసి దగ్గరగా ఉండే బ్రాంచ్లో ఎక్కడైనా బ్యాంక్లో తీసుకోవడం బెటర్. చాలా బ్యాంక్స్ మనకి లాకర్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. లాకర్కి ఛార్జెస్ ఉంటాయండి, యాన్యువల్ ఫీజు ఉంటాయి, మనం ఎవ్రీ ఇయర్ కడుతూ ఉండాలన్నమాట. అంటే ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతూ ఉంటాయి. ఒక 12 ట్రాన్సాక్షన్స్ వరకు మనం ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే ఒక 12 times మనం లాకర్ యాక్సెస్ చేసుకోవచ్చు. మోర్ దాన్ 12 అయితే కనుక ఛార్జ్ చేస్తారు. సో లాకర్ కీస్ మాత్రం తెలుసు కదండి, 2 ఉంటాయి. ఒకటి మన దగ్గర ఉంటుంది, ఒకటి బ్యాంక్లో ఉంటుంది. 2 పెట్టినప్పుడే లాకర్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ అప్పుడప్పుడు మనకి బ్యాంక్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, లైక్ డాక్యుమెంటేషన్ అప్గ్రేడ్ చేయమని కానీ, కేవైసీని మార్చమని కానీ, అలాగా మనకి అప్పుడప్పుడు బ్యాంక్ నుంచి వస్తూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనం వెంటనే రెస్పాండ్ అయ్యి అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ లాకర్ ఎప్పుడైనా సరే 2 peopleకి యాక్సెస్ ఉండేలా తీసుకోవడం బెటర్ అండి. మనకి అండ్ హస్బెండ్కి ఇద్దరికి ఉందనుకోండి, సో పర్టికులర్గా ఒక్కళ్ళే వెళ్ళి చేయాలి అనేది ఉంటే కొంచెం డిఫికల్ట్ అని అనిపిస్తుంది. సో మేము మా ఇద్దరి పేరు మీద తీసుకున్నాం అనమాట. సో అందుకని ఆయన యాక్సెస్ చేయొచ్చు, నేను యాక్సెస్ చేయొచ్చు లాకర్ని. అండ్ లాకర్లో జనరల్గా మనం వాల్యుబుల్స్ అన్నీ పెట్టుకుంటాం కదండి, లైక్ గోల్డ్, డైమండ్స్, డాక్యుమెంట్స్, ఇట్లాంటి వాల్యుబుల్ ఏమున్నా సరే లాకర్లో పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట. లాకర్లో పెట్టుకోవడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, లైక్ ఎక్స్ప్లోజివ్స్, డ్రగ్స్, గన్స్ లాంటివి అవి లాకర్లో పెట్టకూడదు అని అంటారు. అఫ్కోర్స్ ఎవరు వచ్చి చెక్ చేయరనుకోండి, మనం లాకర్ యాక్సెస్ చేసేటప్పుడు కూడా లోపల CCTV కెమెరాస్ కానీ ఏమీ ఉండవు. అండ్ మనం కూడా కెమెరాస్ అంటే ఫొటోస్, వీడియోస్ లాంటివి తీయకూడదు లాకర్ రూమ్లో. అందుకే నేను లోపల ఏమీ షూట్ చేయలేదు కూడా. లాకర్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి, చిన్నవి పెద్దవి అలా ఉంటాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి కావాల్సిన సైజ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఎక్కువ జ్యువెలరీ ఉంటే చిన్న లాకర్లో మనం ఎక్కువ బాక్సెస్ అవి పెట్టడానికి కుదరదు. సో ఒకటే బాక్స్లో చాలా మటుకు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ వడ్డానం దగ్గర చాలా ప్రాబ్లం వస్తుంది. సో నేను చిన్న స్టీల్ బాక్స్లో, నా లాకర్లో పట్టే స్టీల్ బాక్స్ అంతా దాంట్లో వడ్డానాన్ని పెట్టి లాకర్లో పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే మనకు గోల్డ్ షాప్ వాళ్ళు ఇచ్చే వడ్డానం బాక్స్ చాలా పెద్దగా ఉంటుంది. నాది అంత పెద్ద లాకర్ కాదు, నాది చిన్న లాకరే అనమాట. అండ్ జనరల్గా మనం లాకర్ని మార్చడానికి కుదరదండి. అంటే ఇక్కడున్న బ్రాంచ్ నుంచి ఇంకొక చోట ఎక్కడైనా బ్రాంచ్కి మార్చడానికి కుదరదు. సో అందుకని మనకు అన్ని విధాలుగా దగ్గరగా కంఫర్టబుల్గా ఉండే లాకర్
చూస్ చేసుకొని తీసుకోవడం బెటర్. అండ్ కొన్ని బ్యాంక్స్కి లాకర్కి ఇన్సూరెన్స్లు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అంటే ఇన్ కేస్ బ్యాంక్లో ఏమైనా థెఫ్ట్ జరగడం కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏమైనా జరిగితే ఆ నష్టాన్ని మనము ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి పాలసీస్ కూడా ఉంటాయి. మీకు ఎక్కడైతే నియర్ బై బ్యాంక్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ అన్ని రూల్స్ అవి కూడా మారుతూ ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత పోతుంది మనం పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మీ బ్యాంకర్తో మాట్లాడి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కట్ చేస్తే ఇక్కడ అంటే ఏం కట్ చేయలేదులేండి, కట్ చేయకుండానే జీడిపప్పులు బౌల్లో వేస్తున్నాను. యాక్చువల్లీ మార్నింగే కొంచెం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేద్దామని సోక్ చేశాను అనమాట. పిల్లలకి కొంచెం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా హెల్దీ అని. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ బయట కొనేదానికి ఇంట్లో చేసుకునేదానికి జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. బయట మనకి చాలా టైప్ ఆఫ్ షుగర్స్ ఇట్లాంటివి కూడా యాడ్ చేస్తారు. ఇన్ కేస్ షుగర్స్ యాడ్ చేయకపోయినా ఈ పల్సెస్ అయితే యాడ్ చేయరు. లైక్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్ ఇట్లాంటివి యాడ్ చేయరు బయట. సో మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వీటన్నిటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను కదండి. వీటిని ఇలాగా సోక్ చేసుకొని తినడం ఈజ్ ద బెస్ట్ వే అనమాట. అండ్ వాటితో పాటు నేను కొన్ని పల్లీలు కూడా వేస్తాను. ఎందుకంటే నానబెట్టిన పల్లీల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా చాలా హెల్దీ అనమాట. సో అందుకని పల్లీలను కూడా నానబెడుతున్నా. అండ్ అవన్నీ ఒక బౌల్లో వేసాను కదా, ఇప్పుడు ఇంకొక బౌల్లో విడిగా ఇవి నానబెడుతున్నాను. విడిగా ఎందుకు నానబెడుతున్నాను నేను తర్వాత చెప్తా. కానీ ఇందులో కిస్మిస్లు, ఖర్జూరాలు, అంజీరాలు ఈ మూడింటిని మాత్రం మనం సెపరేట్గా సోక్ చేసుకోవాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు పప్పులు, సీడ్స్ లాంటివన్నీ కూడా మనం నానబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో ఆ వాటర్ని మనము పడేసేయాలి, ఆ వాటర్ని యూజ్ చేయకూడదు. బట్ కిస్మిస్లు, ఖర్జూరాలు, అంజీరాలు నానబెట్టిన నీళ్ళల్లో పోషకాలు ఉంటాయి, వాటిలో డిజాల్వ్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఆ వాటర్ని మనము డిస్కార్డ్ చేయకూడదు, ఆ వాటర్ని వాడుకోవాలి. సో అందుకని మనం నానబెట్టేటప్పుడే ఇవి విడిగా అవి విడిగా నానబెట్టుకున్నాం అనుకోండి. సో ఈ నట్స్ అండ్ సీడ్స్లో వేసిన వాటర్ని మనం పడేసేయచ్చు. కిస్మిస్లు, ఖర్జూరాలు ఇవన్నీ యాడ్ చేసిన వాటర్ని మనము బ్లెండర్లోకి తీసేసుకోవచ్చు అనమాట. తినగలిగితే ఇలా నానబెట్టిని డైరెక్ట్గా కూడా తినేసేయచ్చండి. బట్ పిల్లల్ని తిను ఇలాగా అనే కన్నా ఒక మిల్క్ షేక్ లాగా చేసిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టంగా తాగుతారు. ఆబ్వియస్లీ ఇంకా మిల్క్ ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి కాబట్టి మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో అందుకని రెండింటిని ఇలా విడివిడిగా నానబెట్టేశాను పొద్దున్నే. అండ్ ఈవినింగ్ కల్లా మంచిగా అన్నీ నానిపోయినాయండి. ఇదిగోండి రెండు అయితే మంచిగా నానిపోయినాయి. అండ్ డేట్స్ ఇక్కడ నేను డ్రై డేట్సే నానబెట్టానండి. ఒకవేళ డ్రై డేట్స్ లేకపోతే నార్మల్ మనకి పండు ఖర్జూర పళ్ళు దొరుకుతాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటి వల్ల మనకి ఐరన్, స్వీట్నెస్ ఇవన్నీ కూడా వస్తాయి, ఫైబర్ ఎవ్రీథింగ్ వస్తాయి. ఎండు కాబట్టి అవి నానిన తర్వాతే మనం దానిలోంచి గింజ ఈజీగా తీయగలం కదా. సో అందులోంచి సీడ్ అంతా రిమూవ్ చేసేసి ఈ వాటర్తో సహా ఇక్కడ బ్లెండర్లో యాడ్ చేసేసాను. ఇది కావాలి అని అనుకుంటే చాలామంది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా కూడా తీసుకుంటారండి. అలా కూడా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉండేవాళ్ళు దీనిలో కొన్ని సోక్డ్ ఓట్స్ కూడా నానబెట్టేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఈవినింగ్ పిల్లల కోసం ఇస్తున్నాను ఇది మార్నింగ్ నానబెట్టేసి. సో ఈ నట్స్ అండ్ సీడ్స్ నానబెట్టిన వాటర్ని డిస్కార్డ్ చేయాలి కాబట్టి అందులోంచి ఈ పప్పులు మాత్రమే తీసేసుకొని బ్లెండర్లో యాడ్ చేసేసాను. యాక్చువల్గా అన్నీ యాడ్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది నేను బాదం పప్పులు పొట్టు తీయలేదన్న విషయం. సో మళ్ళీ అందులోంచి బాదం పప్పులు ఏరేసి వాటికి పైన పొట్టునంతా తీసేసి మళ్ళీ బ్లెండర్లో యాడ్ చేశానండి. సో మీరు గుర్తుపెట్టుకున్న బాదం పప్పు పొట్టు తీసి అప్పుడు బ్లెండర్లో యాడ్ చేయండి. ఫస్ట్ ఒకసారి మనం తిప్పేసుకున్నాం అనుకోండి, ఈ నట్స్, సీడ్స్ అన్నీ కూడా మంచిగా మెత్తగా ప్యూరీ లాగా అయిపోతాయి అనమాట. మొత్తం బ్లెండ్ అయిపోతాయి, ఎందుకంటే మంచిగా నాని ఉన్నాయి కదా. సో ఎక్కడ ఏం పలుకేం లేకుండా మొత్తం మంచిగా మిక్స్ అయిపోతాయి. పలుకున్నా బాగానే ఉంటాయి టేస్టీగా. నేను ఫస్ట్ ఇలా బ్లెండ్ చేసేసి ఇదిగోండి చూసారు కదా, మొత్తం ఎక్కడ చిన్న పలుకు కూడా లేకుండా మంచిగా మెత్తగా బ్లెండ్ అయిపోతాయి. నెక్స్ట్ దీనిలో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలు ఇవి. ఒకవేళ మీకు రూమ్ టెంపరేచర్లో కావాలనుకుంటే కాచి చల్లార్చిన నార్మల్ పాలు యాడ్ చేసుకోవచ్చు. చిల్డ్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను బనానాస్. ఎందుకంటే బనానాస్ చాలా మంచిది పిల్లలకి. అండ్ అది ఇంకా ఎక్స్ట్రా స్వీట్నెస్ని కూడా మనకి యాడ్ చేస్తుంది అనమాట మిల్క్ షేక్కి. ఇందులో మనం ఇంకా ఏ విధమైన షుగర్, తేనె, బెల్లం ఏమి యాడ్ చేయక్కర్లేదు. సో అందుకని ఇక్కడ ఒక 2 బనానాలు, చిన్న బనానాలు వాడతాం మేము, ఆ 2 బనానాలని యాడ్ చేసి మంచిగా మిల్క్ షేక్ లాగా మొత్తం బ్లెండ్ చేసేసాను.
ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంక ప్రాసెస్ ఏం చేసేది లేదండి, జస్ట్ వాటిని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసేయడమే అనమాట. పిల్లలకి ఇది చాలా చాలా బలము. ఈవినింగ్ హెల్దీ స్నాక్ ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఇలాగ మిల్క్ షేక్గా కూడా ఇవ్వచ్చు. సమ్మర్స్లో ఎస్పెషల్లీ పిల్లలకి ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి తాగాలి అని అడుగుతూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు ఇలాగ ఎక్కువ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసిస్తూ ఉంటాను. టేస్టీగా ఉంటుంది, మనం వేసిన ఫ్రూట్స్ అండ్ నట్స్ ద్వారా స్వీట్నెస్ కూడా వస్తుంది. సో ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ అక్కర్లేదు, ఒక్క గ్లాస్ ఇస్తే చాలు, వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ వాళ్ళకి అందినట్టే. ఇవి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. కాకపోతే బనానాని కానీ మిల్క్ని కానీ వాళ్ళు కొంచెం మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.